ఫ్రెండ్స్, రోహిత్ శర్మ అభిమానుల దెబ్బకి బీసీసీఐ తల వంచిందా అంటే అవునని చెప్పుకోవాలి. లాస్ట్ 2 డేస్ నుంచి సోషల్ మీడియాలో కానీ, మెయిన్ మీడియాలో కానీ, జాతీయ న్యూస్ పేపర్స్‌లో కానీ, ఇంటర్నేషనల్ పరంగా కానీ, ఇక్కడ రోహిత్ శర్మ వన్‌డే నుంచి రిటైర్ అయిపోతున్నాడు. వన్‌డే వరల్డ్ కప్ 2027 ఆడాలని రోహిత్ శర్మ ఎంతగానో కోరుకుంటున్నాడు. అయినప్పటికీ కూడా బలవంతంగా తన చేత రిటైర్మెంట్ ప్రకటించడానికి అటు గౌతమ్ గంభీర్, ఇటు అజిత్ అగర్కర్ సిద్ధంగా ఉన్నాడు అంటూ అసలు వార్తలు ఏ రేంజ్‌లో వచ్చాయంటే అభిమానులు ఏకంగా ట్విట్టర్‌లోనే ఇక ట్రెండ్ చేశారనమాట. రోహిత్‌ని పంపించే అవకాశమే లేదు అన్నట్టుగా. అయితే ఈ నేపథ్యంలో ఆ బీసీసీఐకి సంబంధించిన సీనియర్ అధికారి దేవజిత్ సైకియా రంగంలోకి దిగి అటువంటి వార్తలు ఏమీ మీరు పట్టించుకోకండి. నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. లార్డ్స్ వేదికగా జరగబోయే మూడవ వన్‌డే మ్యాచ్ అనేది ఇంగ్లాండ్ అలాగే భారత సిరీస్‌కి సంబంధించి ఆఖరి మ్యాచ్ కానీ రోహిత్ శర్మకి అది ఆఖరి మ్యాచ్ కాదు. అసలు అటువంటి ఊహాగానాలు మీరు నమ్మొద్దు అంటూ చెప్పడం జరిగింది. కట్ చేస్తే అలాగా ప్రకటించిన కొద్దిసేపటికే బీసీసీఐకి సంబంధించిన ఇంకొక అధికారి బీసీసీఐ సెలెక్టర్లకి ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏమనంటే దయచేసి ఏదైనా మీరు చర్చించుకోవాలి అనుకుంటే మీరు చర్చించుకోవాల్సిన విషయాన్ని గోప్యంగా చర్చించుకోండి. బయట చాలా ఎక్కువగా లీక్స్ అవుతున్నాయి. ఇటువంటి లీక్స్ అనేవి అస్సలు యాక్సెప్టబుల్ కాదు అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఈ నేపథ్యంలో ఇలాగ లీక్స్ అయ్యాయి అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా అక్కడ డిస్కషన్ జరిగింది. దీని వెనకాల అసలు ప్లాన్ ఏంటి అంటే యశస్వి జైస్వాల్‌కి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు. యశస్వి జైస్వాల్‌కి అవకాశం ఇవ్వాలంటే రోహిత్ శర్మని తీసేయాలన్నది వాళ్ళ మెయిన్ ప్లాన్ అనమాట. సో దీనికి సంబంధించి గౌతమ్ గంభీర్, అజిత్ అగర్కర్ ఇలా ప్లాన్ చేశారు. కానీ రోహిత్ శర్మ అభిమానుల దెబ్బకి ఒక్కసారి బీసీసీఐ కదిలింది. ఇప్పుడు రోహిత్ శర్మని తీయటం కరెక్ట్ కాదని వాళ్ళు యాక్సెప్ట్ చేసేసారు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.